ఆప్యాయంతు మమాంగాని వాక్ప్రాణశ్చక్షుశ్రోత్రమథో బలమింద్రియాణి చ సర్వాణి సర్వం బ్రహ్మ ఉపనిషదం మాహం బ్రహ్మ నిరాకుర్యాం మామా బ్రహ్మ నిరాకరోత్ అనిరాకరణమస్త్వనిరాకరణం మే అస్తు తదాత్మని నిరతేయ ఉపనిషత్సు ధర్మా తే మయి సంతు తే మయి సంతు. ఓం శాంతి శాంతి శాంతి. 260వ పేజీ 6వ మంత్రం. తద్యథేహ కర్మచితో లోకః క్షీయతే ఏవమేవాముత్ర పుణ్యజితో లోకః క్షీయతే తద్యహిహాత్మానమననువిద్య వ్రజంతి ఏతాగుంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. అథ యః ఇహ ఆత్మానం అనువిద్య వ్రజంతి ఏతాగుంశ్చ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు కామచారో భవతి. ప్రజాపతి విద్య 8వ అధ్యాయం దహర విద్య అని మొదలవుతున్నది. మొదటి 6 అధ్యాయాలు ఉపాసన సంబంధమైనటువంటి ఖండములు. ఈ ఉపాసన మిగతా ఉపాసనల కంటే వేరైనది. ఏకరూప ఉపాసన లేక ఇష్టదేవతా ఉపాసన, విశ్వరూప ఉపాసన కంటే కూడా ఈ ఉపాసన వేరైనటువంటి ఉపాసన. దీన్ని దహర విద్య అంటారు. దహరం అంటే అల్పం, అల్ప విద్య అంటే ఇక్కడ అల్పం అంటే దహరము మన యొక్క హృదయం ఆకాశంలో లభిస్తున్నటువంటి ఆ పరమాత్మ మీద ధ్యానం చేయాలి. విద్య అంటే ఉపాసన అని చెప్పాను. అంటే వెలుపల ఒక మూర్తి, ఒక భగవంతుణ్ణి ఒక రూపంగా ధ్యానించడం కంటే కూడా మన హృదయమునందే ఉన్నటువంటి ఆ ఆత్మస్వరూపాన్ని, పరమాత్మ స్వరూపాన్ని నేనుగా భావించి ధ్యానం చేయాలి. అది అహంగ్రహ ధ్యానం అంటారు దాన్ని. నేను అనేటటువంటిది అహం నా హృదయంలో స్ఫురిస్తున్నది. నేను 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 అని ఆ స్ఫురణ, ఆ స్ఫురించేటటువంటిది ఆత్మస్వరూపం. ఆ ఆత్మస్వరూపం పరమాత్మ స్వరూపం అని ధ్యానం చేయాలి. దాన్ని దహర ఉపాసన అంటారు, లేక దహర విద్య అంటారు. ఇక్కడ ఈ అధ్యాయంలో మనం నిద్రపోయేటప్పుడు ప్రతిరోజు ఆ పరమాత్మలోనే లీనమవుతాం. ప్రతిరోజు మన స్వరూపమైనటువంటి పరమాత్మ ఆ ఆత్మస్వరూపంలోకి వెళుతున్నాం మనం. కానీ మనకు అక్కడ ఏమీ తెలియలేదు, ఏమీ లేదు అనే భావన ఏర్పడుతున్నది. ఏమీ తెలియకుండా అంటే బయట విషయాలు తెలియవు కనుక అక్కడ ఏమీ తెలియలేదు అంటే శూన్యం ఉన్నదా, ఏమీ లేదని అనకూడదు. ఇప్పుడు ఈ హాల్లోకి మొదట ఒక స్టూడెంట్ వస్తుంది ఫస్ట్. ఈరోజు ఎవరు వచ్చి ఉంటారు ఫస్ట్. వచ్చినప్పుడు
మామూలుగా మనం ఏం చెప్తాం, హాల్లో ఎవ్వరు లేరండి అంట. నేను వచ్చినప్పుడు హాల్లో ఎవ్వరు లేరండి అని అంటాం. అంటే హాలు శూన్యంగా ఉంది అని అంటుంటాం. శాస్త్రం ఏమంటుందంటే హాలు శూన్యంగా లేదు, నువ్వు ఉన్నావు కదా హాల్లో, నువ్వు ఉన్నప్పుడు హాలు శూన్యం ఎట్లా అవుతుంది, ఎంటీ ఎట్లా అవుతుంది? అది మనం ఏం చెప్పాలి అప్పుడు? నేను తప్ప ఎవరూ లేరు హాల్లో అని చెప్పాలి. నేను తప్ప ఎవరూ లేరండి అని కదా చెప్పాలి. కానీ ఏం చెప్తాం? ఎవ్వరు లేరండి, పైగా ఇంకా ఒత్తి చెప్తాం, ఎవ్వరూ లేరండి అంటాం. మనం చెప్పడంలో దోషం ఉన్నదా లేదా? మరి ఉన్నది, మనం ఒప్పుకోవాలి. అందుకని ఎవ్వరూ లేరని చెప్పకూడదు, నేను తప్ప ఎవరూ లేరు అని చెప్పాలి. ఉదాహరణ అర్థమైంది కదా. అలాగే నిద్రపోయేటప్పుడు మనం ఏమీ తెలియదు, మనకు మెలకు వచ్చిన తర్వాత ఏం చెప్తాం? నాకు ఏమీ తెలియలేదు, ఏమీ తెలియలేదని చెప్తాం. ఏమీ తెలియలేదని ఏమీ లేదు నిద్రలో, శూన్యం అంటే మనస్సు పని చేయలేదు, ఇంద్రియాలు పని చేయలేదు, శరీరం ఉన్నది తెలియదు నాకు, మనసు ఉన్నది తెలియదు నాకు, బుద్ధి ఉన్నది తెలియదు నాకు, ప్రపంచం అంతకంటే తెలియదు నాకు, ఏమీ లేదు అని అంటాం. నిద్రలో ఏమీ లేదండి, నిద్రలో శూన్యంగా ఉందంటాం. అక్కడ కూడా శూన్యంగా ఉంది అని అనకూడదు. నిద్రలో కూడా ఏమీ లేదు అని తెలుసుకునేవాడు ఒకడు ఉన్నాడు కదా. నాకు ఏమీ తెలియలేదు, రాత్రి నిద్రపోయేటప్పుడు ఏమీ లేదు అంటే నువ్వున్నావు, నువ్వు తప్ప ఇంకెవరూ లేరు అక్కడ, అంతే. అందుకని శూన్యం అనే ప్రశ్న వస్తుంది అక్కడ. చాలామంది అంత శూన్యంలోకి వెళ్ళిపోతాం, మనం శూన్యంలోకి అంటాం, తప్పది. శూన్యాన్ని గురించి మాట్లాడేవాడు ఒకడు ఉన్నాడు కదా, శూన్యం అని చెప్పడానికి ఒకడు ఉండాలి కదా. ఆ చెప్పడానికి వాడు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుంది? శూన్యం అని మాట్లాడేవాడు ఉన్నప్పుడు అది శూన్యం ఎట్లా అవుతుందండి? అందుకని మనం శూన్యవాదాన్ని ఒప్పుకోం. బౌద్ధులు చెప్పేటటువంటి శూన్యవాదాన్ని మనం ఒప్పుకోం. అర్థమైందా? ఎప్పుడూ పరమాత్మ ఆత్మస్వరూపం ఉంటూనే ఉన్నది, నిద్రలో కూడా. అందుకని శిష్యుడికి ఒకవేళ అటువంటి సందేహం గనక వస్తే, హృదయంలోన గుండెలో లోపల ఎవరో ఉన్నట్ట. ఎక్కడండి ఏమన్నాడు? నాకేం కనపట్టం లేదే అన్నాడు. ఆ కనపట్టం లేదు అంటున్నవాడు ఉన్నాడు, వాడు తెలుసుకుంటున్నాడు అక్కడ. నిన్నటి పేపర్ అనుకుంటాను, నిన్నటి పేపరే. ఈనాడులో ఎడిటోరియల్లు ఎంతమంది చదివారో నాకు తెలియదు. సంపాదకీయం చదివారా? ఒక్కళ్ళన్నా చదివారు కనీసం. అది చదవండి, లేకపోతే నేను జెరాక్స్ తీసుకొచ్చి క్లాస్లో పెడతాను, చూడండి. గుండెలో గుడి, గుండెలో గుడి, ఏ దహర విద్య అయితే చెప్తున్నానో అందులో రాసున్నది. మన గుండెలోనే గుడి ఉన్నది అని చెప్పి చక్కగా చాలా బాగా రాశారు ఆ సంపాదకీయం. అటువంటి ఎడిటోరియల్ పేపర్లలో రావడం చాలా అరుదు. ఫస్ట్ టైం నేను చూశాను. నేను ఇక్కడ ఏ వేదాంతం అయితే చెప్తున్నానో ఆ వేదాంతం అంతా అందులో ఉంది. ఏకరూప భక్తి నుంచి, విశ్వరూపం నుంచి, అరూపం నుంచి అహంగ్రహ ఉపాసన దాకా అంతా రాశారు ఆయన. చాలా చక్కగా రాశారు. చదివి ఆ ఎడిటోరియల్కి కొంచెం మనం ఆయనకు ఉత్తరాలు రాయాలి, చాలా బాగా రాశారండి అని చెప్పి మీరు రాయాలి, అది చదవాలి. మాకు అటువంటి ఆర్టికల్స్ మంచి మంచి ఉన్నప్పుడు పేపర్ ఉపయోగపడుతుంది. చాలామంది పేపర్ చూడరు, ఏముందండి పేపర్. మంచి విషయాలను చూసుకోవాలి. హంస ఎట్లాగైతే నీళ్లను వదిలిపెట్టి పాలు తాగుతుంది, పాలు నీళ్ళని వేరు చేస్తుంది, అలాగే మనం కూడా మంచి విషయాలను తీసుకోవాలి. పేపర్లో కానీ, టీవీలో కానీ, దేంట్లోనైనా, ఎక్కడైనా, ఎక్కడికి వెళ్ళినా కూడా. ఒకళ్ళు ఇంట్లో అంతే, మేము పేపరే చూడమండి, ఏముందండి అన్ని ఘోరాలే కదా అన్నారు. ఘోరాలే ఎందుకు ఉంటాయి? మంచివి కూడా ఉంటాయి కదా విషయాలు, చూడచ్చు. టీవీలో కూడా అంతే, మేము ఇంట్లో టీవీయే చూడమండి అన్నారు. టీవీలో మంచి విషయాలు చూడాలి. క్లైమేట్ గురించి చెప్తారు, ఎప్పుడు ఎక్కడ వర్షం వస్తుందో అది విషయం ముఖ్యం కదా. అట్లా అనమాట. కొన్ని విషయాలు ఉంటాయి, ఎక్కడ ట్రాఫిక్ చేంజ్ అయింది, ఏమైంది అని చెప్తుంటారు. అట్లని చెప్పి టీవీ ముందే కూర్చొని పేపర్ కూర్చొని చదవకూడదు. సూక్ష్మబుద్ధి ఉన్న వాళ్ళకి అవి వెంటనే కంట్లో పడతాయి, అవి మాత్రం సెలెక్ట్ చేసుకుంటాం. అన్నీ చూస్తామా? అన్నీ చూడం. ఎందుకు చెప్తున్నానంటే ఆ గుండెలో గుడి అనే విషయాన్ని రాశారు ఆయన. ఇదే దహర ఉపాసన అని చెప్పి, దహర విద్య అని కూడా ఉపయోగించారు అందులో.
అంటే బాగా చదువుకుని ఆయన తెలిసిన ఆయన విషయాలన్నీ చూసుకొని ఉంటారు అది శాస్త్రంలో. దానివల్ల ఇప్పుడు మనకేం తెలుస్తుందంటే శూన్యం అని చెప్పి అనకూడదు. అది విషయం. ఏం చెప్తున్నాను, ఇది శూన్యం కాదు, ఇక్కడ స్ఫురణ ఆత్మ చైతన్యం ఉన్నది, అది నేను అని ఉపాసన చేయాలి ముందు. దీన్ని అహంగ్రహ ఉపాసన అంటారు. ఇలా ఉపాసన చేసిన తర్వాత ఈ జన్మలోనే నేను బ్రహ్మమునని తెలుసుకోలేకపోతే ఆ వ్యక్తికి ఇహలోక ఫలం ఉంది, పరలోక ఫలము ఉన్నది. ఉపాసకుడికి ఇహలోక ఫలం అంటే ఆయన కోరికలన్నీ నెరవేరుతాయి. ఉపాసకుడికి తాను అనుకున్నవన్నీ నెరవేరుతాయి అని చెప్తున్నారు ఇక్కడ. చెప్పి పరలోకంలో ఉన్న ఫలాలు కూడా లభిస్తాయి అన్నారు. పరలోక ఫలం కూడా లభిస్తుంది. ఇట్లా 3 ఫలాలు చెప్తున్నారు ఇక్కడ. ఇహలోక ఫలం, పరలోక ఫలం అని. ఉపనిషత్తు ఇవన్నీ ఎందుకు చెప్తుందంటే ముందు వాటి వలన మనకు అనిత్యమైన ఫలమే వస్తుంది అని చెప్తుంది. వాటన్నిటి గురించి చెప్పి నువ్వు ఎంత ఉపాసన చేసినా, ఎన్ని లోకాలకు వెళ్ళి ఎంత వెళ్ళినా కూడా మళ్ళీ నువ్వు తిరిగి రావాల్సిందే. అదే చెప్తున్నారు ఈ మంత్రంలో. తద్ యహ ఇహ కర్మజిత లోక. వైదిక కర్మలు చేయడం వలన పుణ్యాన్ని సంపాదించుకొని మనిషి ఇక్కడ మంచి పుణ్యం వల్ల మంచి సుఖాన్ని అనుభవిస్తాడు. కర్మజిత అంటే కర్మలు చేయడం వలన సంపాదించినటువంటి పుణ్యం వలన ఈ యొక్క లోకంలో మంచి మంచి విషయాలని పొందుతాడు. ఈ ఉపాధి కూడా చక్కగా ఉంటుంది. కర్మజితో లోక క్షీయతే, అది కొంతకాలమే ఉంటుంది. ఇహలోక ఫలం కూడా ఆ కర్మఫలం పుణ్యఫలం ఉన్న వరకు ఉంటుంది. అయిపోయిన తర్వాత పర్సులో డబ్బులు ఫుల్గా పెట్టుకొని వెళ్తాం. వెళ్ళంగానే అక్కడ రంగనాథ్ స్ట్రీట్కి పోతే అన్నీ కొంటూ ఉంటే పర్సు ఏమవుతుంది, పలసన అవుతూ ఉంటుంది, తగ్గిపోతూ ఉంటుంది, ధనం తగ్గిపోతుంది, ఎంటీ అవుతుంది పర్సు. క్షీయతే, మళ్ళీ ఇంటికి వచ్చేస్తాం ఖాళీ చేసుకొని పర్సు అంతా. వస్తువులన్నీ కొన్నాం కదండి అన్నారు. వస్తువులన్నీ ఎన్ని కాలం ఉంటాయి, పండ్లు తినేస్తావు, కూరగాయలు తినేస్తావు, అన్నీ అయిపోతాయి కదా, అన్నీ ఖాళీ అవుతాయి అన్నమాట. అది క్షీయతే అన్నారు. ఏ సుఖమైనా సరే క్షీణిస్తుంది అని చెప్తున్నారు. ఏమేవ అమృత్ర, నువ్వు ఇంకా ఇంకా ఎక్కువ పుణ్యం చేసుకొని ఉంటే పైలోకాలకు వెళతావు కదా, పరలోకంలో పుణ్యాలు, అక్కడ పుణ్యం వలన లభించేటటువంటి భోగాలు, స్వర్గలోకంలో బ్రహ్మలోకంలో అక్కడ కూడా సుఖాలు ఉంటాయి చాలా. ఇక్కడికంటే ఎక్కువ ఉంటాయి కదా అక్కడ. ఇక్కడే అనుభవిస్తున్నాడంటే ఇంకా అక్కడ ఎంత అనుభవిస్తాడు. అముత్ర పుణ్యజిత లోక క్షీయతే, అక్కడ కూడా అంతే. అయిపోయిన తర్వాత మళ్ళీ వెనక్కి రావాల్సిందే. వీసా అయిపోతుంది 6 నెలల కల్లా మళ్ళీ వెనక్కి రమ్మంటాడు. అట్లనమాట. క్షీయతే తద్ ఇహ ఆత్మానం అననువిద్య. ఎవరైతే ఈ ఆత్మను తెలుసుకోకుండా వ్రజంతి, ఎప్పుడైతే వాళ్ళు ఈ పైలోకాలకి వెళతారో ఈ లోకంలో తిరుగుతూ ఉంటారు జనం. ఉపాసకులైనా కూడా ఆత్మను తెలుసుకోకుండా ఉపాసనలోనే ఉన్నారనుకోండి, వాళ్ళకి ఫలం వస్తుంది, అనుభవిస్తారు, అయిపోతుంది అంతే. మళ్ళీ వెతుక్కోవాలన్నమాట. అనను విద్య వ్రజంతి తాగుంశ సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోకేషు అకామచారో భవతి. అక్కడికి వెళ్ళినా కూడా వీళ్ళకి ఫుల్గా పర్మిషన్ ఉండదు. అకామచారో భవతి అంటే ఏమిటి, అంతటి దూరం వెళ్ళినప్పటికీ కూడా వాళ్ళకి రిస్ట్రిక్షన్ ఉంటుంది. ఇక్కడ రావడానికి వీలు లేదండి, ఇంతవరకే మీకు అంటుంటారు, పర్మిషన్ చేస్తుంటారు అన్నమాట. అట్లన్నప్పుడు మనకు ఎంత బాధేస్తుంది. టికెట్ చూపించండి, మీది ఎంత రూపాయల టికెట్ అని అడుగుతారు. కొన్ని చోట్ల పెద్ద పెద్ద ప్రోగ్రామ్స్లో వైట్ కార్డు, బ్లూ కార్డు, గ్రీన్ కార్డు ఇవో ఉంటాయి రకరకాలు. మీరు ఇక్కడ అట్లా వెళ్ళండి అంటాడు. మనం ఇంత కష్టపడి ముందుకు వస్తే వాడు అటు తిరిగి అంత దూరం అక్కడికి వెళ్ళేప్పటికి అరగంట అయిపోతుంది, ప్రోగ్రామ్ అయిపోతుంది. అప్పుడు చాలా బాధేస్తుంది మనకు. అరే మనం ఇంకొంచెం ఎక్కువ డబ్బులు పెట్టి కొనుక్కుంటే బాగుండే అంటుంది. డబ్బులు కావాలి కదా, అదే పుణ్యం. అట్లనమాట. ఇక్కడ అకామచార భవతి అంటే పరిమితి ఉంటుంది. అతని కోరికలకి పూర్తిగా అనుకున్నవన్నీ జరగవు, ఇంకా అతృప్తి ఉంటుంది. అకామచార భవతి అని చెప్తున్నారు. అందుకని వివేకవంతుడు ఈ ప్రాపంచికమైన విషయాల మీద ఆధారపడడు.
ఈ ప్రాపంచిక సుఖాల కోసం పాకులాడాడు మనిషి. ఇవన్నీ కూడా తాత్కాలికమే. ఏ భోగాలైనా కూడా ఈ లోకంలో కావచ్చు, పైలోకంలో కావచ్చు, అన్ని భోగాలు తాత్కాలికమే, దుఃఖంతో కూడినటువంటివి అని తెలుసుకుంటాడు వివేకి అయినవాడు. కానీ ఈ వ్యక్తి తెలుసుకోలేక ఆ సుఖాల కోసం ఆ పుణ్యకర్మలన్నీ చేసేటప్పుడు ఆహా నాకు ఆ సుఖం వస్తుంది, ఈ సుఖం వస్తుంది అనుకుంటాడు. కానీ అవి అనుభవించేటప్పుడు కూడా కష్టమే. మనిషికి ఇవన్నీ పోతాయేమోనని భయం, నేను ఇంకా బాగా పొందుంటే బాగుండని అతృప్తి ఉంటుంది మనిషికి. కనుక అటువంటి ఇవన్నీ రాకుండా ఉండాలి అంటే భగవంతుణ్ణి ఆరాధించాలి అని చెప్తున్నారు. అలా చెయ్యాలి అంటే ఏం చేయాలంటే ఒక శ్లోకంలో దేహో దేవాలయ ప్రోక్త చెప్పి త్యజేద్ అజ్ఞాన నిర్మాలం సోహం భావేన పూజయేత్ అన్నాడు. భగవంతుణ్ణి వేరుగా పూజించకు, నువ్వు వేరు నేను వేరు అని పూజించకుండా దేహో దేవాలయ ప్రోక్త జీవో దేవ సనాతన, జీవుడే దేవుడని తెలుసుకో. జీవుడే దేవుడని తెలుసుకోవాలంటే మనకు ఎంతో సాధన కావాలి. మనస్సు శుద్ధి పడాలి, అహంకారం పోవాలి, రాగద్వేషాలు పోవాలి. ఇవన్నీ పోయినప్పుడే మనలో ఆ జ్ఞానం చోటు చేసుకుంటుంది. ఆ గురుముఖంగా విన్నది మనకు వంట పడుతుంది. అటువంటప్పుడు మాత్రమే త్యజేత్ అజ్ఞాన నిర్మాల్యం, అజ్ఞానాన్ని వదిలిపెట్టు. సోహం భావేన పూజయేత్, సహా అహం అని పూజ చెయ్యి. ఆ పరమాత్ముడు నేనే అని పూజ చెయ్యి. అసలు ఈ మాట చెప్పడానికి ముందు భయపడతాం. అట్లండి అనకూడదండి, ఆ పరమాత్ముడే నేనెట్లవుతాను అని అంటారు. శాస్త్రం చెప్తుంది పరమాత్ముడే నువ్వంటే ఆత్మ, ఆత్మే నువ్వు, ఆత్మే నువ్వు. కానీ శరీరం మనస్సు నువ్వు కాదు, శరీరము మనస్సు నువ్వు కాదు అని అర్థం చేసుకోవాలి మనం. పరమాత్ముడే నేనంటే శరీరం అనే అర్థం కాదు కదా, మనస్సు కాదు, శరీరము కాదు. ఈ మనస్సు శరీరంలో ఉన్నటువంటి ఈ మనస్సు శరీరాన్ని చైతన్యం చేసేటటువంటి ఆత్మ, అది నేను అని తెలుసుకోవాలి. కనుక ఆ విషయమే ఈ శ్లోకం చెప్తున్నాడు. తేజేద్ అజ్ఞాన నిర్మాల్యం సోహం భావేన పూజయేత్, సహా అహం, ఆయనే నేను అనే భావనతో పూజ చెయ్యన్నారు. చాలా చాలా సుభాషితాల్లో కూడా ఇదే చెప్పబడుతుంది. సర్వం వ్యర్థం మరణ సమయే అన్నారు. ఎన్ని సంపాదించినా ఎన్ని ఉన్నా కూడా ఒక్కటి రాదు మనతో పాటు. తమిళంలో చెప్తుంటారు కాదట్ర ఊసియం కూడవరాదు అని చెప్పి తమిళంలో అంటారు. మనకు కూడా ఏమీ మనతో రాదు అని చెప్పి తెలుసుకోవాలి. మరణ సమయం సర్వం వ్యర్థం అన్నారు. అందుకని ఎవరు మనకు ఉండాలి తోడంటే సాంబహ ఏవ సహాయ. సాంబహ అంటే అంబ అంటే పార్వతీ పరమేశ్వర, ఆయనే మనకు సహాయం అని తెలుసుకోవాలి. సాంబహ ఏవ సహాయ అని తెలుసుకొని మన యొక్క గుండె ఎందే అంటే మన గుండెలోనే గుడి ఉన్నది, అదే గుడి. ఆ గుడిలో పరమాత్ముడు ఉన్నాడు అని ధ్యానించాలి. అలా ధ్యానం చేయాలంటే ముందు ఈశ్వరుని బయట ఉపాసన చేయాలి. బయట గుడిలోకి వెళితే తర్వాత ఈ గుడికి రావాలి. ఈ గుండె అనేది గుడి అని తెలుసుకోవడానికి ఆ గుడిని ఉపయోగిస్తాం. ఆ గుడికి వెళ్ళి తర్వాత ఈ గుడికి రావాలి. మనమేం గుడుగుడు గుంజల్లాగా తిరుగుతూనే ఉన్నాం. అందుకే పిల్లల్ని తల్లిదండ్రులు గుడికి అది తీసుకెళ్ళినప్పుడు వాళ్ళకి ఏం చెబుతారంటే దద్దోజనం పెడతారు, పొంగల్ పెడతారు, సుండలు పెడతారు, అవన్నీ చెప్పి తీసుకుపోతారు. తీసుకుపోయి అట్లన్నా వాళ్ళకి భక్తి వస్తుంది కొంత చిన్న చిన్నగా అని చెప్పి తీసుకుపోతారు. కానీ అందులో తాత్పర్యం లేదు కదా. పిల్లల్ని ప్రసాదం కోసం గుడికి తీసుకెళ్తాం. అట్లాగే ఉపనిషత్తు కూడా ఏం చెప్తుందంటే నువ్వు ఉపాసన చేస్తే నీకు ఇది లభిస్తుంది, అది లభిస్తుంది, అన్నీ వస్తాయి, ఇవి వస్తాయి, అవి వస్తాయి అని చెప్తుంది. చెప్పి తర్వాత చిన్నగా కొంచెం మనకు మెచ్యూరిటీ వచ్చిన తర్వాత అవన్నీ నిజం కాదు, వాటి వల్ల నిజంగా సుఖం లేదు అని చెప్తుంది. తర్వాత ముందు ఆశ పెట్టి బాగా ముందు ఆశ పెడుతుంది ఉపనిషత్తు అన్నీ. ఆహా అంటాం, ఏమి ఆహా, అవన్నీ కూడా నిజం కాదు, అవన్నీ కూడా స్వప్నంలో చూసే వస్తువులు లాంటివే అని తెలుసుకో. అందుకని ఈ మొదటి 6 ఖండాలు మనకు అది తెలియచేస్తున్నది. తర్వాత 7వ ఖండం నుంచి అసలు విద్యకి వెళతాం, బ్రహ్మ విద్యకి, ప్రజాపతి విద్యకి. ఇంతవరకు చూసాం క్రిందటి వారం.
ఎవరైతే ఈ ఆత్మని తెలుసుకొని వ్రజంతి వాళ్ళు సత్యాన్ కామాన్ తేషాం సర్వేషు లోక కామచారో భవతి. ఆ ఉపాసకుడు నిష్కామంగా చేస్తే, అంటే సకామంతో చేసే ఉపాసకుడికి ఫలం ఉండదు, ఫలం ఉన్నా కూడా అల్పమైన ఫలం ఉంటుంది. నిష్కామ ఉపాసకుడికైతే అన్నీ కూడా బ్రహ్మలోకం వరకు వెళ్ళి బ్రహ్మతో పాటే అన్నీ సమానంగా అనుభవిస్తాడు. అక్కడ క్రమముక్తిని పొందుతాడు. 8వ అధ్యాయంలో చూశాం కదా, అదే విషయం ఇక్కడ కూడా చెప్తున్నారు. తర్వాత 2వ ఖండంలో ప్రవేశిస్తాం. ఇంతవరకు క్రిందటి వారం చూశాం. సహా యది పితృలోక కామో భవతి సంకల్పాదేవాస్య పితరః సముత్తిష్ఠంతి తేన పితృలోకేన సంపన్నో మహీయతే. అథ యది మాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య మాతరః సముత్తిష్ఠంతి తేన మాతృలోకేన సంపన్నో మహీయతే. అథ యది భ్రాతృలోకకామో భవతి సంకల్పాదేవాస్య భ్రాతరః సముత్తిష్ఠంతి తేన భ్రాతృలోకేన సంపన్నో మహీయతే. అథ యది స్వశ్రులోకకామో భవతి సంకల్పాదేవాస్య స్వసారః సముత్తిష్ఠంతి తేన స్వశ్రులోకేన సంపన్నో మహీయతే. అథ యది సఖిలోకకామో భవతి సంకల్పాదేవాస్య సఖాయః సముత్తిష్ఠంతి తేన సఖిలోకేన సంపన్నో మహీయతే. అథ యది గంధమాల్యలోకకామో భవతి సంకల్పాదేవాస్య గంధమాల్యే సముత్తిష్ఠతః తేన గంధమాల్యలోకేన సంపన్నో మహీయతే. అథ యద్యన్నపానలోకకామో భవతి సంకల్పాదేవాస్య అన్నపానే సముత్తిష్ఠతః తేనాన్నపానేన లోకేన సంపన్నో మహీయతే. అథ యది గీతవాదిత్రలోకకామో భవతి సంకల్పాదేవాస్య గీతవాదిత్రే సముత్తిష్ఠతః
తేన గీతవాదిత్రలోకేన సంపన్నో మహీయతే అథ యది స్త్రీలోకకామో భవతి సంకల్పాదేవాస్య స్త్రియః సముత్తిష్టంతి తేన స్త్రీలోకేన సంపన్నో మహీయతే యం యమంతమభికామో భవతి యం కామం కామయతే సోస్య సంకల్పాదేవ సముత్తిష్టతి తేన సంపన్నో మహీయతే. వైదిక కర్మల కంటే ఉపాసన శ్రేష్టమైనటువంటిది. ఎందుకని శ్రేష్టం అంటే ఉపాసన అనేటువంటిది మానస కర్మ, మనస్సుతో చేసేటటువంటిది. వైదిక కర్మలన్నీ కాయికం, శారీరకంగా చేసేటటువంటివి. శరీర సంబంధమైన కర్మలన్నీ కూడా తేలిక, స్థూలమైనటువంటిది కదా శరీరం. యజ్ఞ యాగ హోమ అగ్నిహోత్రాదులు ఇవన్నీ కూడా చాలా తేలిక. కానీ మానసికంగా సూక్ష్మమైనటువంటి మనస్సుతో చేయడం అనేది కష్టమైనటువంటిది. ఉపాసన మానసికమైనది. అటువంటి ఉపాసన చేయడం కష్టమైనది కనుక అది శ్రేష్టం అన్నారు. ఏది కష్టమో అది శ్రేష్టం. పిల్లలు కూడా చూడండి, అల్లరి చిల్లరిగా తిరిగే పిల్లలు శారీరకంగా యాక్టివ్గా ఉంటారు, వాళ్ళకి మానసికంగా సూక్ష్మత తక్కువ ఉంటుంది. కొంతమంది పిల్లలు అల్లరి చిల్లరిగా ఉండరు, ప్రశాంతంగా ఉంటారు, వాళ్ళ మనస్సు చాలా తీక్షణంగా ఉంటుంది. మనం చూస్తున్నాం కదా. అదేవిధంగా ఉపాసకులలో కూడా వైదిక కర్మలు చేసే వాళ్ళకి ఇదనమాట తేడా. అయితే ఉపాసనకి రావాలంటే కర్మలు చేయాలి ముందు కొంతకాలం, చేసిన తర్వాత ఉపాసనలకు రావాలి. ఉపాసనకు వచ్చిన తర్వాత మనస్సు ఏమవుతుంది, రిఫైన్ అంటారు చూసారా, శుద్ధపడుతుంది, ఏకాగ్రతను పొందుతుంది మనస్సు, విశాలత వస్తుంది మనస్సుకి, ప్రశాంతత వస్తుంది. వైదిక కర్మల్లో ప్రశాంతత రాదు, ఉపాసనలో ప్రశాంతత వస్తుంది. కానీ ఉపాసనలకి మనస్సు ఇష్టపడదు సహజంగా. క్రిందటి వారం చెప్పాను కదా, విష్ణు సహస్రనామం చదివి లలితా సహస్రనామం చదివి అందులో చెప్తారు అథ ధ్యానం అన్నప్పుడే కరెక్ట్గా మనం తొందరగా చదివేసి పూర్తి చేసి వెళ్ళిపోతాం. గుడిలో కూడా ప్రదక్షిణం చేసిన తర్వాత కాసేపు కూర్చోమంటారు, కూర్చుంటే పుణ్యం వస్తుంది అని చెప్తారు. అట్లనే చెప్తే కూర్చుంటాడని. ఇంకా ఏం చెప్తారంటే ప్రసాదం ఇచ్చినప్పుడు కూర్చొని తినాలి, నిల్చొని తినకూడదు, ఇలా అని కూడా చెప్తారు. ఎందుకని, అట్లన్నా కూర్చుంటాడని. అలా కూర్చుంటే కనీసం మనసు ప్రశాంతం అవుతుందని చెప్తే వీడు అంతకంటే తెలియగలవాడు సగం కూర్చొని తినేసి లేచిపోతాడు. ఎందుకంటే బిజీ, టైం చూసుకుంటూ ఉంటాం ప్రతిదానికి. పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్తాం చూడండి, తంజావూరు, రామేశ్వరం ఇట్లాంటి గుళ్ళకి వెళ్ళినప్పుడు పెద్ద పెద్ద గుళ్ళకి వెళ్ళి ఆ మొత్తాన్ని చూడాలి అంటే కనీసం 1 రోజు 2 రోజులు కూడా చాలదు. మనం టూర్కి వెళుతుంటాం చూడండి, వాడు గైడ్ ఉంటాడు ముందు, అందరూ పరిగెడుతూ ఉంటాం. పరిగెట్టడానికి అక్కడికి పోయేది మనం. ఏవి చూడనివ్వరు. అక్కడ ఏమున్నది, ఏమిటి ఆ బొమ్మ, దాని విశేషం ఏమిటి, దాని యొక్క సిగ్నిఫికెన్స్ ఏమిటి, ఇది యొక్క చరిత్ర ఏమిటని చదివి తెలుసుకునే ఓపిక లేదు, ఇంట్రెస్ట్ లేదు మనుషులకి. అక్కడికి వెళ్ళి కాసిన పాప్కార్న్ తినేసేసి టీ కాఫీలు పకోడీలు తాగి తినేది వచ్చేది. ఎక్కడికి పోయినా ఇంత ఇదే జనం కథ. ఓర్పుగా నిదానంగా చూసేది చాలా తక్కువ. మనుషుల్లో ఓర్పు నిదానం లేదు. ఎందుకంటే తొందర, అంత టైం అయిపోయిందండి, టైం అయింది అంటుంటాడు అన్నింటికి. మనిషికి నిదానం కాదు. అందుకే కూర్చోవాలి. గుడికి వెళ్ళిన తర్వాత కాసేపు కూర్చొని కళ్ళు మూసుకొని ధ్యానం చేయాలి ప్రదక్షిణ అయిన తర్వాత. వేదంలో చెప్పేది అదే. కర్మలన్నీ చేసిన తర్వాత కూర్చొని నిదానంగా ఉపాసన చేయాలి. ఈ వ్రతాలన్నీ చేస్తుంటారు చూసారా ఇళ్లల్లో కూడా.
పూజలన్నీ చేస్తుంటారు. ఇంటర్వ్యూ చేసి చూడండి ఎంతమంది ధ్యానం చేస్తున్నారని అడగండి. ధ్యానం కూడా ఆ యొక్క కర్మలలో ఒక పార్ట్ అని తెలియదు వాళ్ళకి. కష్టం కదా చేయడం, కనుక దాని మీద మనం ఇంట్రెస్ట్ చూపించాం. క్రిందటి మంత్రంలో ఏం చెప్పారు? కామచారో భవతి. ఎవరైతే ఈ ఆత్మని ఉపాసన చేసి, దహర ఉపాసన, అహంగ్రహ ఉపాసన, ఈ ఆత్మే నేను, ఈ పరమాత్మ ఈ గుండెలో గృహలో ఉన్నటువంటి పరమాత్మ నేను అని చెప్పి ఉపాసన చేసినటువంటి దహర ఉపాసకుడికి మరణించిన తర్వాత కామచారో భవతి, ఆయన అనుకున్నవన్నీ నెరవేరుతాయి. ఏమేమి నెరవేరుతాయని చెప్పి పెద్ద లిస్టు. ఈ 10 మంత్రాలు అదే. ఏమిటండి ఆ లిస్టు చెప్పండి అన్నాడు. మనకు కూడా చదివితే ఆశ కలుగుతుంది. చూడండి ఒక్కొక్కటి 10 చదివాం కదా, దాని అర్థం ఏమిటంటే మొదటిది పితృలోక కామ భవతి సంకల్పాదేవాస్య పితరః సముత్తిష్టంతి. మొదటి కామ అంటే ఇక్కడ వస్తువు, డిజైర్ అని కాదు, కోరికని కాదు. ఏ వస్తువునైతే ఇష్టపడతాడో, ఇప్పుడు తండ్రులు ఉన్నారు కదా, ఈ వ్యక్తి ఈ జీవుడు అనేక జన్మలు తీసుకొని, మనుష్య జన్మలు తీసుకొని ఉన్నాడు. అనేక జన్మల్లో తండ్రులు ఉన్నారు కదా, తాతలు ముత్తాతలు అందరు ఉన్నారు కదా, వాళ్ళందరినీ చూడాలనిపించింది అనుకోండి. వాళ్ళందరినీ చూడాలనిపించింది, పైకి వెళ్ళాడు, పైలోకాలకు వెళ్ళాడు పుణ్యం వలన, ఉపాసన వలన. అక్కడ కనుక వెళ్ళి ఒక్కసారి మనసులో సంకల్పయతి అనుకున్నాడు అనుకోండి, మా తాతగారు ఎట్లున్నారు, మా ముత్తాతగారు ఎట్లున్నారు, మా ముత్తాతగారు చాలా గొప్పవాడు అని చెప్పి విన్నారు, నేను చూడలేదు కానీ ఇక్కడ చూద్దాం ఎట్లయినా సరే అనుకున్నాడే అనుకోండి, వాళ్ళందరూ వచ్చేస్తారట. ఆ తాతలు ముత్తాతలందరూ కూడా ముందు నిలబడతారు. అది కామచార భవతి అంటే ఆయన అనుకోవడం ఆలస్యం. ఆ పితృలందరూ కూడా ఆయన ముందు వచ్చి నిలబడతారు. మనవడా వచ్చావా అంటారు, ముది మనవడా వచ్చావా, నారాయణ ఎట్లా ఉన్నావు, ఏమిటి విషయాలు, భూలోక విషయాలన్నీ అడుగుతారనమాట. అలా మనవడు కూడా అన్నీ అడుగుతాడు వాళ్ళని. ఇట్లా అక్కడ వాళ్ళతో పాటు ఉండి ఆనందంగా చాలా గొప్పగా జీవిస్తాడు అంతకాలం, అలా కావాలని కోరుకుంటే. తర్వాత రెండో వస్తువుని ఏంటి పొందుతాడు? లోకం కామో భవతి. మాతృలోక అంటే తల్లులు. మరి తండ్రులు ఉంటే తల్లులు ఉంటారు కదా, తాతలు ఉంటే అమ్మమ్మలు ఉంటారు కదా. అమ్మలు వీళ్ళందరూ కూడా ఏ జన్మల్లోనూ, ఏ మనుష్య జన్మలో ఎక్కడెక్కడ మరి తల్లి ప్రేమ ఒకటి ఉంటుంది కదా. ఆ అమ్మని చూడాలి, మా అమ్మ ఎక్కడుందో, ఎట్లా ఉందో. ఆ జన్మలో ఉన్న అమ్మ, ఆ జన్మలో అమ్మ, ఈ అమ్మలందరూ ఒకటి నిలబడతారు అక్కడ. సముత్తిష్టంతి అన్నాడు. రాగానే ఆ జన్మలో నువ్వు మా అమ్మవి, ఈ జన్మలో నువ్వు మా అమ్మవి అని చెప్పి చూసుకుంటాడు అనమాట అందరినీ. ఎంత ఆనందం అది కదా మనిషికి. ఆ ఆనందంలో చాలా గొప్పగా వాడవుతాడు అని చెప్తున్నారు. ఆనందమే గొప్పవాడిని చేస్తుంది మనిషి అని చెప్పారు. మూడవది తండ్రి తల్లి. తండ్రి తల్లి అంటే మనం ఇక్కడ ఏం చూసుకోవాలి? అన్ని జన్మల్లో తండ్రి తాత అమ్మమ్మలు బామ్మలు అందరూ, నాయనమ్మలు అందరూ, ఆ యొక్క పితృ పరంపర అంతా కూడా. వాళ్ళు మాత్రం అయితే ఎట్లండి? అన్నయ్యలో భాతృలోక కామో భవతి. అన్నయ్యలు ఉండేటటువంటి సోదరులు, వాళ్ళందరినీ కూడా చూడాలనిపిస్తుంది కదా. ఏ జన్మలో ఏ అన్నయ్యలు ఉన్నారో మనకు అందరినీ చూస్తాం అక్కడికి వెళ్ళి. అవ్వా ఎంత బాగుంటుంది. మన అన్నయ్యలు అక్కయ్యలు చెల్లెళ్ళు వస్తే ఎంత ఆనందంగా ఉంటుంది కలిస్తే ఒక చోట. ఇక్కడే ఇట్లా ఆనందం ఉంటే ఎప్పుడెప్పుడో భూతకాలంలో జరిగిపోయిన వాళ్ళందరూ కూడా కనపడ్డారనుకో, ఒరే ఎట్లున్నావురా, ఏం చేస్తున్నావు, ఎలా ఉన్నావు అని చెప్పి విచారిస్తారో లేదా? అవన్నీ లభిస్తాయి అంటున్నారు. భ్రాతృకామ సంకల్పాదేవ. సంకల్పం చేసుకుంటేనే చాలు. భ్రాతృ సముత్తిష్టంతి. అన్నయ్యలందరూ వచ్చి అక్కడ నిలబడతారు. అన్నయ్యలు మాత్రం వస్తే అక్కయ్యలు కూడా శ్వశ్రులోక కామో భవతి. మా అక్కయ్యలందరినీ చూడాలి అనుకున్నాడు అనుకోండి, అక్కయ్యలు చెల్లెళ్ళు అన్నలు తమ్ముళ్ళు వాళ్ళందరూ కూడా కనపడతారు. అంటే నా వాళ్ళు అని అనిపించినప్పుడు ఎంత ఆనందంగా ఉంటుంది మనిషికి. అమెరికా పోయినా కూడా ఎవరైనా తెలుగు మాట్లాడుతుంటే అక్కడ మనవాడండి అంటారా లేదా? ప్రాణం లేచొస్తుంది. ఏ దేశానికి పోయినా మనకు సంబంధించిన వాళ్ళు కనపడితే
ప్రాణం లేచి వస్తుంది. ఇక్కడ తెలుగు వాళ్ళు మాట్లాడుతుంటే మన వాళ్ళండి అనిపిస్తుందా లేదా? ఇక్కడే అనిపిస్తుంటే అక్కడ ఎంత అనిపిస్తుంది? అక్కడ అనిపిస్తుంది. ఎంత ఆనందం అన్నమాట. తర్వాత తల్లి తండ్రి తాతలు ముత్తాతలు అమ్మమ్మలు అయిపోయింది, అన్నయ్యలు చక్కయ్యలు అయిపోయింది. తర్వాత సఖిలోక కామో భవతి, స్నేహితుల్ని కోరుకుంటాడు అనుకోండి. ఏ జన్మలో ఎక్కడెక్కడో ఎంతోమంది స్నేహితులు ఉంటారు, ప్రాణ స్నేహితులు. వాళ్ళందరినీ కూడా కలవాలని అనుకుంటే వాళ్ళందరూ ముందొచ్చి నిలబడతారు. ఆనందంగా ఉంటుంది. పాత ఫ్రెండ్స్ని అంతా చూస్తుంటే ఆనందంగా ఉంటుంది కదా. సఖిలోక కామో భవతి అదే మీనింగ్. తర్వాతవన్నీ మామూలే. గంధమాల్యలోకాహ, ఫ్లవర్ గార్డెన్కి వెళ్ళాలనుకోండి, రంగురంగుల పుష్పాలతో, మంచి వాసన ఉన్నటువంటి పుష్పాలతో వెళ్ళాలి, చూడాలనుకున్నాడంటే చాలు అక్కడ ఉంటాడు. సినిమాల్లో చూపిస్తుంటారు చూసారా, పౌరాణిక సినిమాల్లో. మనసులో అనుకోగానే రంగని అక్కడ దిగుతాడు అనమాట. అట్లా ఇంద్రలోకం చంద్రలోకం వినటానికే బాగుంది, వెళతామో లేదో కానీ మంచి మంచి వాసన వచ్చేటువంటి రంగురంగు పూలతో ఉన్నటువంటి పూల ఉద్యానవనం. ఎక్కడ చూసినా పూలమయం. ఫ్లవర్ వ్యాలీ అని ఒకటి ఉంది ఇక్కడ హిమాలయాల దగ్గర. అక్కడికి వెళితే ఆ ఫ్లవర్స్ వాటి నుంచి వచ్చేటటువంటి వాసనకి ఒక్కోసారి మత్తు కూడా వస్తుందట. జాగ్రత్తగా ఉండాలంటారు. అన్ని పూలు పూస్తే ఒక సీజన్లో పూలు తప్ప ఏం కనపడవు, రంగురంగుల పూలు. అట్లాంటిది అనమాట గంధమాల్య లోక. తర్వాతది 7 ఎస్య అన్నపాన లోక కామో భవతి. సాపాటు రామన్నా తిండి పోతనమాట. ఆహా, అన్నం పానం మాయాబజార్లో ఘటోత్కజుల్లాగా వివాహ భోజనంబు వింతైన వంటకం అన్నట్లు ఆ అన్నపానాలు, వింత వింత భోజనాలన్నీ మళ్ళీ చూడాలి, తినాలనిపిస్తుంది. రకరకాలవన్నీ కూడా అన్నీ ముందొచ్చి కూర్చుంటాయి. ఆ సినిమాలలో మాయాబజార్లో లాగానే అన్నీ ముందొచ్చి కూర్చుంటాయి. ఏదనుకుంటే అది. ఇవన్నీ ఎట్లా వస్తాయంటే ఉపాసన వల్ల వస్తాయి. క్రిందటి వారం చెప్పాను. అందుకనే ఉపాసకుడు దగ్గరికి అందరూ మాకు ఇది నెరవేరేటట్టు చేయండి, మాకు ఇది నెరవేరేట్లు చేయమంటే కారణం ఏమిటో తెలుసా? ఉపాసకుడికి ఆ శక్తి ఉంటుంది. సరైన ఉపాసకుడికి, నిష్కామ ఉపాసకుడికి ఇవన్నీ ఉంటాయి. సకామ ఉపాసకుడికి అల్ప ఫలం ఉంటుంది. కానీ నిష్కామ ఉపాసన చేసేవాడికి సిద్ధులన్నీ వస్తాయట. కానీ అందరు చూపించరు సిద్ధులు. తర్వాత అన్నపానాదుల తర్వాత గీతా వాదిత్ర లోకకామ అంటే పాటలు పాడేవాళ్ళు, సంగీత వాయిద్యాలు వాయించేవాళ్ళు, అందరూ మ్యూజిక్ ఆర్కెస్ట్రా వచ్చేస్తుంది. మ్యూజిక్ వినాలనుకుంటే అవన్నీ వచ్చేస్తాయి. అవన్నీ వింటాడు ఆనందంగా. లైట్ మ్యూజిక్, క్లాసికల్ మ్యూజిక్, అన్ని మ్యూజిక్లో వస్తాయి అన్నమాట. తర్వాత స్త్రీలోక కామో భవతి 9. స్త్రీలోక కామ అంటే భార్య. ఏ జన్మలో ఎప్పుడెప్పుడు మనిషి జన్మలో ఎవరెవరు నా భార్య అని చెప్పి అందరూ ముందు చూచుంటారు. ఏమండి బాగున్నారా, ఏమండి బాగున్నారా అని. ఆ శరీరాన్ని కూడా జ్ఞాపకం వస్తుంది. ఆ శరీరం అంటే ఇంకెవరికి తెలియదు, అతనికి మాత్రమే తెలుస్తుంది. ఉపాసకుడికి మాత్రమే తెలుస్తుంది, కానీ ఇంకెవరికి తెలియదు. స్త్రీ అంటే ఇక్కడ భార్య. అదేవిధంగా స్త్రీ ఉపాసకురాలైతే ఆవిడికి భర్తలు కనపడతారు. అందరు అక్కడ చూడొచ్చు పోయి ఎక్కడెక్కడ ఉన్నారు, ఏ జన్మల భర్తలు భార్యలు, వాళ్ళందరూ కూడా ఒక్కసారి ఫ్లాష్ బ్యాక్ అనమాట. ఫ్లాష్ బ్యాక్. తర్వాత చివరిగా ఎం తమంతం అభికామో భవతి. ఏ ప్రదేశాలకు వెళ్ళాలనుకుంటే, యమంతం అంటే అంతం అంటే ఇక్కడ ప్రదేశం అని అర్థం. ప్రదేశం అని అర్థం. ఎం అంతం ఏ ప్రదేశాలని వెళ్ళాలని కోరుకుంటాడో తం కామం కామయతే అంటే ఏ లోకాల ప్రదేశాలను కోరుకుంటాడో అవన్నీ కూడా సహా అస్య సంకల్పాదేవ సముత్తిష్టతి. ఆ సంకల్పం వలన మనసులో అనుకుంటే చాలండి, ఒక ఆలోచన వస్తే చాలు, జరిగిపోతాయి. తేన సహా సంపన్నో మహీయతే, చాలా గొప్పవాడయి ఆనందంగా ఉంటాడు అంటున్నాడు. ఇంత చెప్పి తర్వాత ఖండంలో ఏం చెప్తున్నారు తెలుసా? చూడండి, ఇవన్నీ ప్రాపంచిక ఫలితాలు మనుష్యుల్ని ఆకర్షించడానికి పెట్టినవన్నమాట. మనల్ని ఆకర్షించడానికి ఇది చేస్తే అది చేస్తే అని. తర్వాత చెప్పి ఇదంతా ఏముంది, కళ లాంటిదే అన్నాడు. ఇది ఒక కళ లాంటిదే అంటున్నారు చూడండి. ఇప్పుడు తర్వాత మంత్రంలో
చెప్తున్నారు. 3వ ఖండం చదువుతాం. ఇదంతా ఉపాసన ఫలస్థుతి. ఇప్పుడు మనం చదివినంత ఉపాసన ఫలస్థుతి. కొంతమంది వీటికి ఆశపడే వాళ్ళు ఉన్నారు కదా. కొంతమంది ఏమిటంటే చాలామంది వీటికే కదా ఆశపడతారు. మనం అనుకున్నది అట్లా అనుకున్నామంటే వచ్చేసింది అనుకోండి. ఎందుకంటే ఏం కావాలి మనిషికి? శాస్త్రం అంటుంది అందులో మాయలు పడవాకు, అక్కడే మాయ ఉంది, పట్టుకుంటుంది నిన్ను. అవన్నీ కలలో వస్తువులు లాంటివి. అవన్నీ కూడా అనిత్యం, అసారం, అనేకం ఉంటాయి. ఇప్పుడు ఎన్ని చెప్పారు చూసారు ఇక్కడ? ఇవి అనేకం, అవన్నీ అనిత్యం, అవన్నీ అసారం, అసత్యం అన్నారు. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు మమ్మల్ని అన్నారు. ఏకం సారం నిత్యం సత్యం, దానికి ఓటేయాలి నువ్వు. లేకపోతే మళ్ళీ బాధపడతావు తర్వాత. అవన్నీ కరిగిపోతాయి. క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి తేతం భుక్త్వా స్వర్గలోకం విశాలం క్షీణే పుణ్యే మర్త్యలోకం విశంతి అన్నారు. అదేవిధంగా అవన్నీ కరిగిపోతాయి నాయన, మళ్ళీ దుఃఖపడతావు. అందుకని నిత్యమైనటువంటి సత్యమైన సారభూతమైనటువంటి నీ ఆత్మస్వరూపాన్ని కోసం ప్రయత్నం చెయ్యి అన్నారు. కానీ అట్లా చెయ్యరు కదా. మాయా మోహిని కలర్ఫుల్గా ఉంటుంది, అట్రాక్షన్గా ఉంటుంది. రోజు ఒకే కలర్ కట్టుకుంటే ఏం బాగుంటుంది? రకరకాల రంగులు కట్టుకుంటే రకరకాలుగా ఉంటే బాగుంటుంది. కానీ ఒకే రకంగా ఉంటే ఏముందండి జీవితంలో? చప్పుగా ఉంటుంది, చప్పగా ఉంటుంది అంటుంటారు జనం. సరే అనుభవించు కొంతకాలం. అప్పుడు దిగులు మనిషిని వదలదు, భయం వదలదు. శాస్త్రం వార్నింగ్ ఇస్తున్నదన్నమాట. ఇప్పుడు 3వ ఖండం చదువుతాం. మొదటి మంత్రం. త ఇమే సత్యాః కామాః అనృతాపిధానాః తేషాం సత్యానాం సతాం అనృతమపిధానం యో యో హ్యస్తి ఇత ప్రైతి న తమిహ దర్శనాయ లభతే. శాస్త్రం ఒక చోట శంకరాచార్యులు వారు చెప్తారు, ఎన్ని గొప్ప గొప్పవన్నీ పొందినా ఏమిటి పెద్ద అంటుంటారు చూసారా. ఇవన్నీ పై మాటలండి అంటుంటారు తెలుగులో. విన్నారా ఎప్పుడన్నా? పై మాటలండి. పై మాటలంటే ఏమిటి? నిజమైన మాటలు కాదు, అన్నీ ఊరికే అన్నారంటుంది. ఉపనిషత్తు అంటుంది అవన్నీ ఊరికే చెప్పానంటుంది. అవన్నీ ఊరికే చెప్పాను. ఊరికే చెప్పడం ఏమిటి? ఎందుకు ఊరికే చెప్పాలి అంటే, నీకు వాటి మీద కోరికున్నది కదా, అందుకని చెప్పాను. నువ్వు కలలో చూసేవన్నీ చాలా చూసా, అవన్నీ నిజమా? ఆ నిద్ర అనేటువంటిది నిన్ను ఆ కలలోకి తీసుకెళ్ళింది, లేనివన్నీ కనిపించేటట్లు చేసింది. అవునా? ఇక్కడ కూడా మాయ అనేది అపిధానం అంటే ఏమిటి? ఒకటి కప్పేసింది నిన్ను, సత్యాన్ని తెలుసుకోకుండా వీటన్నిటి పోయేటట్లుగా మనస్సు నిన్ను అటు లాగేసేసింది. అటువైపు పడిపోయింది మనస్సు. ఏమంటారు శంకరాచార్యుల వారు ఒక శ్లోకంలో, ధాతుర్లోక సాధితో వా తతఖ్యం. బ్రహ్మలోకాన్ని పొందితే ఏమిటి పెద్ద గొప్ప? ధాతుర్లోక అంటే బ్రహ్మలోకం. సాధితోవా, సాధించావే అనుకో, అయితే ఏంటి అంటారు. తతఖ్యం విష్ణుర్లోకో వీక్షితోవా తతఖ్యం. నేను వైకుంఠానికి వెళ్తాను, వైకుంఠానికి వెళ్ళి విష్ణుమూర్తిని చూస్తాను. విష్ణుమూర్తి ఏం చేస్తుంటాడు? పడుకుంటాడు. ఎప్పుడు పడుకుంటాడు, తన దగ్గర చేపెట్టుకొని పడుకుంటాడు. లక్ష్మీదేవి కాళ్ళు ఒత్తుతూ ఉంటుంది. విష్ణులోకానికి వెళ్ళొచ్చానంటాడు. వీక్షించాను విష్ణువుని. అదేంటి? వైకుంఠ ఏకాదశికి జనం పరిగెడతారు. వైకుంఠ ఏకాదశికి ఆ ద్వారం తెరుస్తారని అక్కడ చూస్తూ ఉంటారు. ఆ ద్వారం తెరవడానికి వెళితే నువ్వు వైకుంఠానికి వెళ్తావు అనుకో, వెళితే వైకుంఠంలో వెళ్ళినా ఆయన అక్కడ ఉంటాడు, నువ్వు ఇక్కడ ఉంటావు, చూస్తూ ఉంటావు ఆయన్ని దూరం నుంచి. ఏమిటి ప్రయోజనం? విస్తట్లు అన్నీ పెట్టి పంచపక్ష పరమాన్నాలన్నీ పెట్టిన తర్వాత కాసేపు కూర్చొని అందరూ ఒక హాఫ్ అన్ అవర్ ఆగండి అంటే ఎట్టుంటుంది? హాఫ్ అన్ అవర్ మండుతుంది, కడుపులో ఆకలి అవుతుంటే ఇవన్నీ పెట్టి ముందు వెయిట్ చేయండి అంటే ఎట్లా ఉంటుంది? అంత దూరం పోయినా కూడా
నీ అజ్ఞానం అనేటువంటిది భగవంతుడి నుంచి వేరు చేస్తూనే ఉంటుంది. నువ్వు భగవంతుడిలో ఏకం కానంత వరకు నువ్వు దూరంగానే ఉంటావు. అందుకని విష్ణుర్లోకో వీక్షితో వా తతఖ్యం, శంభోర్లోకో శాసితో వా తతఖ్యం. కైలాసానికి పోయి నేను అందరినీ శాసిస్తాను, అక్కడ కంట్రోల్ చేస్తానన్నాడు. సో వాట్ అన్నాడు. అక్కడికి పోయినా ఏమిటి పెద్ద గొప్ప, ఏం గొప్ప, నేను అమెరికా పోతాను, ఇంగ్లాండ్ పోతాను, సంపాదిస్తాను, ఆస్ట్రేలియా పోతాను. సో వాట్ అంటుంది మన శాస్త్రం. మన పిల్లలందరూ చెప్పుకుంటారు కదా, ఇప్పుడు మా అబ్బాయి అమెరికాలో ఉన్నాడండి, మా అమ్మాయి ఆస్ట్రేలియాలో ఉంది, ఇంకొక అబ్బాయి ఏమో లండన్లో ఉన్నాడు, ఇంకొక అమ్మాయి కెనడాలో ఉంది. సో వాట్ ఈయన ఆత్మ, ఈయన స్వాత్మ నైవ సాక్షాత్కృతో భూత్, ఈయన స్వాత్మ సాక్షాత్కృతో భూత్. ఎవరి చేతనైతే ఆత్మ తెలుసుకోబడలేదో వాడికి ఎన్ని భోగాలున్నా, ఎన్ని లోకాలకి వెళ్ళినా ఏం ప్రయోజనం అన్నాడు. అందుకని మన శాస్త్రం దేనికి విలువిస్తుందో అర్థమైందా ఇప్పుడు? ఈ సుఖభోగాల కోసం పాకులాడి వాటి వెంట పడి ఎండమావుల్లాంటివి అవన్నీ కూడా, ఆ ఎండమావుల్లాంటి వాటి కోసం పాకులాడొద్దు. అవి ఎంతవరకు అవసరమో అంతవరకు చూసుకొని వచ్చేసేయి. భగవంతుణ్ణి, నీకు హృదయంలో ఉన్న భగవంతుణ్ణి, ఆత్మని తెలుసుకో, ఆ ఆత్మలో ఐక్యం అవ్వవలసింది అంటుంది. అప్పుడు ఏమిటంటే నువ్వే రాజా. ఆప్నోతి స్వరాజ్యం, నువ్వే అధిష్టానం ఈ జగత్తుకని తెలుసుకుంటావు. అంతవరకు నీకు దిగులు చింత తప్పదు. ఒక్కటే మార్గం, నాణ్య పంథ అయనాయ విద్యతే. వేరే ఒక మార్గం లేదు దీనికంటే. ఏమండి మార్గం కష్టంగా ఉంది, కష్టంగా ఉంటే సుగమం చేసుకోవాలి మార్గం. అంతేకాని సమయం వృధా చేసుకుంటూ మనస్సుని వీటిలోకి లంపటలో పడిపోతూ ఉంటే మార్గం సుగమం ఎట్లవుతుంది, తేలిక ఎట్లవుతుంది? ఇప్పుడు 9వ అధ్యాయంలో చూడబోతున్నాం. సులభమైన మార్గం చెప్తున్నారు కృష్ణ పరమాత్మ, చెప్పబోతున్నారు. ఏమిటి ఆ సులభమైన మార్గం అంటే, మనం ప్రయత్నం చేస్తే కదా. టూర్ ప్యాకేజీలని పెడుతుంటారు చూసారా, ఆ ఊళ్ళకి ఈ ఊళ్ళకి వెళ్ళాలంటే జనం తిరుగుతూ ఉంటారన్నమాట. అదంటే చాలా ఇష్టం. ఊరికి కూర్చుని హాయిగా తృప్తిగా ఆనందంగా అంతగా ఉండగలిగే స్థితి రావాలి మనిషికి. అది రాదు, బొంగరంలాగా తిరుగుతూ ఉంటాం. చెప్పానుగా, పూరి నూనెలో వేస్తే తిరుగుతూ ఉంటుంది. ఎంతసేపు తిరుగుతుంది? బాగా ఉబ్బే వరకు తిరుగుతుంది. మనం కూడా అంతే. ఇక్కడ ఉబ్బడం అంటే ఏమిటి? వైరాగ్యం. అబ్బాయిలు అమ్మాయిని వీళ్ళని పెంచేటప్పటికీ వైరాగ్యం వస్తుంది. చాలు, ఇంకేం వద్దు అనిపిస్తుంది అనమాట. అందుకని గృహస్థులకు తొందరగా వైరాగ్యం వస్తుంది. సన్యాసులకు రాదంటే, సన్యాసులకు వచ్చే వైరాగ్యం వచ్చి సన్యాసులు అయినారు వాళ్ళు. త్వరగా వైరాగ్యం వస్తుంది. సరే, కనుక ఏన స్వాత్మ నైవ సాక్షాత్కృతో భూత్. అక్కడ లేదు మంత్రం, నేను చదివేది వేరే మంత్రం. ఓకే, కనుక ద్వైతం అనేది ఎప్పుడు కూడా, నేను ఆ లోకానికి వెళ్ళాను, ఈ లోకానికి వెళ్ళాను, విష్ణు లోకం, శివలోకం అన్నీ, ఇది ద్వైతం అంటారు. నేను వెళ్ళాను అంటే ప్రదేశం, దేశ పరిచ్ఛిన్నం, కాల పరిచ్ఛిన్నం. ఎప్పుడు వెళ్ళావు? కాల పరిచ్ఛిన్నం. ద్వైతం అన్నమాట అది. కాల పరిచ్ఛేదం, దేశ పరిచ్ఛేదం, ద్వైతం ఉన్నది అంటే అక్కడ పరిమితి ఉన్నది అని అర్థం. లిమిటేషన్ అన్నమాట. మనిషికి సుఖం ఉండదు అని చెప్తున్నారు ఇక్కడ. ఇవన్నీ కూడా ఏమిటిటాదే ఇమే సత్యాహ. ఉపనిషత్తు ఇదంతా మార్కెటింగ్ చేయడం అనమాట. ఏమిటంటే, మనం షాపుకి వెళితే బై 1 get 1 ఫ్రీ, 1 ఫ్రీ, బై 1 get ఫ్రీ, బై 1 get 1. ఒకటి కొంటే ఒకటి ఫ్రీ. ఏమిటి? ప్లాస్టిక్ స్పూన్. ఒక టీషర్ట్ కొంటే 2 టీషర్ట్లు ఫ్రీ. దానికి ఎట్లా పరిగెడతాం? జనం ఎట్లా పరిగెడుతున్నారు? అమ్మో ఫ్రీగా ఇస్తున్నారండి. ఈ షాపులో వాళ్ళందరూ చూడండి, వాడికి తెలుసు ఎట్లా వీళ్ళని అట్రాక్ట్ చేయాలో. ప్రతి షాప్ అంతే. ప్రతి వాడు మార్కెటింగ్ చేయడం అనేది, మార్కెటింగ్ మేనేజర్ అంటే ఇదే అర్థం. మార్కెటింగ్ మేనేజర్ అంటే మన ప్రోడక్ట్స్ని ఎట్లా అమ్మాలంటే మనం పబ్లిసిటీ చేయాలి. పబ్లిసిటీ చేస్తే ఏమవుతుంది? అవన్నీ కొంటారు వచ్చి జనం. టీవీలో స్విచ్ ఆన్ చేస్తే ఇదే కంటే వచ్చేది. ఎన్ని అడ్వర్టైజ్మెంట్లు. రేడియో ఆన్ చేసినా అడ్వర్టైజ్మెంట్లు, టీవీ ఆన్ చేసినా అడ్వర్టైజ్మెంట్లు. మనసంతా వాటి మీదుగా పోతుంది అట్రాక్షన్. ఒక్కొక్కసారి సన్యాసులకు కూడా అట్రాక్షన్ వస్తుంది. అంత ఆ అడ్వర్టైజ్మెంట్లు అవన్నీ చూస్తుంటే, ఆ పట్టు శారీలు అవన్నీ అవి బాగున్నాయి, నెక్లెస్లు
చూడాలనిపిస్తుందా లేదా? చూడాలనిపిస్తుంది. ఒకసారి అట్లాగే కాశీ వెళ్ళాం మేము. రిషికేశ్ వెళ్ళినప్పుడు క్యాంప్కి తీసుకెళ్ళి అటు నుంచి వస్తూ వస్తూ కాశీకి వెళ్ళాం. కాశీకి వెళితే వీళ్ళందరూ బెనారస్ చీరలు చూడాలని షాప్కి వెళ్ళి నన్ను చోట కూర్చోబెట్టారు. స్వామిని మీరు ఇక్కడ కూర్చోండి, మేము అన్ని షాపింగ్ చేసుకొని వస్తామన్నారు. వస్తారని ఎదురు చూస్తూ ఉన్నారు, రారే ఎంతసేపటికి. చివరికి నేను ఆ షాపుల చీరలని నేను చూడటం మొదలుపెట్టాను. ఏం చేయాలి మరి కూర్చొని? ఆడవాళ్ళు షాపుల చీరలకు పోతే ఇంకా కాశీ గురించి చెప్పాలా మీకు? ఆ బనారస్ చీరల కోసం పోతే ఏమిటయ్యా సంగతి అంటే అసలు క్యాంపులకు వచ్చేది అందుకు జనం కొంతమంది. అందుకని ఇవన్నీ చూసి నాకు వైరాగ్యం వచ్చేసింది. క్యాంపులు వద్దు ఏమొద్దు, వీళ్ళందరూ ఇటు నన్ను మోసం చేస్తున్నారు. ఏ ఊరు వెళ్ళినా అంతే షాపింగ్ అంటారు, ఏ ఊరు తీసుకెళ్ళినా షాపింగ్ అంటారు. స్వామిని ఎప్పుడు టూర్కి తీసుకుపోతారని అడుగుతున్నారు పైగా. ఎందుకంటే సాధనా క్యాంపు ఎప్పుడండి అని అడగద్దు, అట్లా అడగకుండా ఎప్పుడు టూర్కి తీసుకెళ్తారు అని అడుగుతారు. అమ్మా నేనేమైనా టూరిస్ట్ ఆఫీసు పెట్టుకున్నానా? టూరిజం చేసేది కాదు, ఇది సాధనా క్యాంప్ అమ్మా అంటే అదేలేండి అదే అంటుంటారు. ఇంత కష్టమో తెలుసా? వైరాగ్యం రావటం, అన్నిటి మీద మమకారం వదిలిపెట్టడం తేలిక కాదు. అయితే ఏం చేయమంటారన్నాడు. అవన్నీ పైపై మాటలే. ఇందాక చెప్పాను 10 ఉన్నాయి చూసారా, ఆ లోకాలు ఇవన్నీ కూడా. ఇప్పుడు అవన్నీ సత్యం కాదు, అవన్నీ కూడా మాయ చేత కప్పబడినాయి, నీకు కప్పబడి కనిపిస్తున్నాయి అట్లా. అదేమిటండి, అర్థం ఎట్లా చెప్పండి అంటారు. ఏమీ లేదు, నిద్రలో స్వప్న వస్తువులు చూస్తావు. ఆ స్వప్నంలో చూసేవన్నీ సత్యం అనుకుంటున్నావా లేదా? స్వప్నంలో చూసేవన్నీ సత్యం అని ఎందుకు అనుకుంటున్నావు? నిద్ర అనేది అక్కడ కప్పబడింది. నిద్ర నిన్ను ఆ స్వప్నాన్ని సత్యం అనేటట్టుగా చేస్తున్నది నిద్ర. నువ్వు దాంట్లో నుంచి బయటికి రావాలంటే, స్వప్నం సత్యం కాదని తెలుసుకోవాలంటే ఏం చేయాలి? మెలకు రావాలి, మేలుకో. అది బాగా తెలుసండి మాకు, మీరు ఎందుకు స్వామిని చెప్పడం, మేము మేలుకొని ఉన్నాం, అవన్నీ నిజం కాదని తెలుసున్నారు. అట్లాగే ఇక్కడ కూడా మేలుకో అంటుంది శాస్త్రం. ఈ లోకాలు, ఈ దేవతలు ఇవన్నీ కూడా, వీళ్ళని చూస్తాను వాళ్ళని చూస్తాను ఇవన్నీ అంటున్నావు, ఇవన్నీ కళతో సమానం, స్వప్నం లాంటిది. వాటి కోసం నువ్వు పాకులాడొద్దు. ఈవెన్ ఈ జాగ్రత్త ప్రపంచం కూడా స్వప్నమే అంటుంది శాస్త్రం. ఇది కూడా స్వప్నమే. అది మాత్రం కష్టం అండి. ఇది స్వప్నం అంటే మాత్రం నేను ఒప్పుకోలేను. ఎందుకని? స్వప్నంలో ఉన్నవాడికి స్వప్నం అంటే తెలుస్తుందా? ఒప్పుకుంటాడా? స్వప్నంలో ఉన్నవాడి కలగనేవాడికి కళ్ళ కాదు. గుర్తొస్తున్నదా స్టేట్మెంట్? కలగనేవాడికి కళ్ళ కాదు, కల సత్యం. కలగనేవాడికి కల సత్యం. అదేవిధంగా అజ్ఞానంలో ఉన్నవాడికి అనృత పిధాన. ఎప్పుడైతే అనృతం అనేది కప్పేస్తున్నది వేడికి, అన్ని అజ్ఞానంతో కప్పబడి ఉన్నది. అది చెప్తున్నారు ఇక్కడ చూడండి. అనృత పిధానా తేషాం సత్యానాం సతాం అనృతమపి. అవి సత్యకామ, సత్య సంకల్ప ఇవన్నీ చెప్పారు కదా. అవన్నీ పొందుతాడు, ఇది పొందుతాడు, అది పొందుతాడని పైపై మాటలన్నీ చెప్పింది ఉపనిషత్తు మనల్ని ఆకర్షించడానికి. ఇది మార్కెటింగ్ అంటే. ఇందాక 1 get 1 free అని చెప్పాను. ఇదే నువ్వు ఉపాసన చెయ్యి, నేను అక్కడ చూపిస్తా. ఉపాసన చెయ్యి, నీకు అది కనపడుతుంది. ఉపాసన ఇది కనపడుతుంది. ఆశపడ్డావా లేదా? ఆశపడుతున్నారా లేదా? నేను కూడా ఉపాసన చేస్తాను, నాకు అన్ని శక్తులు వస్తాయి. ఎందుకంత ఆశ? అనృతం, అది సత్యాన్ని కప్పేస్తున్నది. ఆ కోరిక అనేటువంటిది. ఇవన్నీ కూడా సత్యంగా అనిపిస్తున్నాయి నీకు. అపిధానం, అనృతం అపిధానం. యో హి అస్తి ఏతః ప్రైతి ఇతః ప్రైతి తమిహ దర్శనాయ నలభతే. ఆ నలభతే అది నిజంగా అవి చూడడానికి మనకు దొరికేవి కాదు. మెలకు వచ్చిన తర్వాత స్వప్నంలో అవి కనపడతాయా? కనపడు. అదేవిధంగా ఆత్మజ్ఞానం వచ్చిన తర్వాత మనకు తెలుస్తుంది ఇవన్నీ సత్యం కాదు అని తెలుస్తుంది. మనం సత్యం అనుకొని పరిగెడుతున్నాం వాటికి, కానీ అందుకనే మనకు దుఃఖం వస్తున్నది. అవి సత్యం కాదు. దర్శనాయ నలభతే. కలలో వస్తువులు ఎట్లాగైతే దర్శనానికి లభించవో, కనపడవో, ఈ వస్తువులు కూడా అంతే.
ఇవి సత్యం కాదు, నువ్వు చూసేది ఈ ప్రపంచం సత్యం కాదు, లోకాలు ఇవన్నీ కూడా వస్తువులన్నీ కూడా కలలో చూసిన వస్తువులతో సమానం అనుకో ఏమిటి అవంతే అని తెలుసుకో అంటుంది శాస్త్రం. ఇంకా వివరంగా విందాం వచ్చే వారం ఏం చెప్తారు. పూర్ణమద పూర్ణమిదం పూర్ణాత్ పూర్ణముదచ్యతే పూర్ణస్య పూర్ణమాదాయ పూర్ణమేవావశిష్యతే. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం. శ్రీ గురుభ్యో నమః. హరి ఓం.